ఒక రాజ్యంలో మావాడిద్దరు ఒక సత్రంలో పడుతున్నారు. ఆ రోజు తీసుకుని వెళ్ళి కారాగారంలో వేసేశారు. ఎన్ని రోజులకి ఇంకా వాళ్ళని వదిలిపెట్టారు. పొద్దున వాళ్ళ కూతురు కళావతి వాళ్ళ వీధిలో వెళ్తున్నారు. ఇదిగో ప్రసాదం అని. అప్పుడు తల్లి అడిగింది, ఏమిటమ్మాయి ఇదిగో ప్రసాదం అని. అప్పుడు ఆ తల్లికి చంప చెళ్ళు అని గుర్తుకొచ్చింది. సత్యదేను వ్రతం చేద్దామని అనుకుని నువ్వు పుట్టక ముందు మేము అనుకుని ఇంతకాలం మేము వ్రతం చేయకపోవడమే మనం చేసిన పాపం. అందువల్ల ఈ పాపాన్ని మనం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? తప్పకుండా సత్యదేవుల వ్రతాన్ని చెయ్యాలి అని చెప్పి ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని, స్వామి ఇంతకాలం నిన్ను మర్చిపోయాం, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం, వెంటనే నీ పూజ చేస్తాము అని చెప్పి అప్పుడు ఆ స్వామికి దండం ఎప్పుడైతే పెట్టుకున్నారో అప్పుడు స్వామివారు అనుకున్నాడు, ఓహో వీళ్ళకి ఇంకా నేను గుర్తుకొచ్చాను, ఇక నా పూజ వీళ్ళు చేస్తారు అని చెప్పి ఆ రోజు రాత్రికే చంద్రకేతు మహారాజు కలలో మహావిష్ణువు కనపడి, ఓ మహారాజా దొంగతనం చేశారని చెప్పి ఒక వైశ్యులైనటువంటి మావాలుడిద్దరిని తీసుకుని వెళ్ళి నువ్వు కారాగారంలో వేశావే, వాళ్ళు నిజంగా ఏ దొంగతనము చేయలేదు, వాళ్ళంతా కూడా నా మహత్యం వల్లనే వాళ్ళు అలాంటి కష్టాలు అని చెప్పి ఆ మహారాజు వాళ్ళకి జీవితాంతం తరగనంత ధన వజ్రం చతుర్థోధ్యాయ ప్రారంభ సాధువు అంటే వైశ్యుడు వ్యాపారాన్ని తీసుకుని వేసుకుని సత్యనారాయణ అరే అమ్మాయి పుట్టి వ్రతం చేస్తానన్నాడు, తర్వాత చేయలేదు, వివాహకాలం చేస్తాను, వివాహకాలం కూడా చేయలేదు, ఇప్పుడు కానీ ధనాన్ని కొనబెట్టాడు వచ్చి ఆ వ్యక్తులు వచ్చి చెప్పి వాళ్ళు మాట్లాడే శబ్దాలు వేసుకుంటే ముఖ్యమైన